టీటీడీ పాలక మండలి సభ్యుడు దర్శన్ తన కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఫోటో నిన్న సాయంత్రం నుంచి కూడా బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే హిందూ సంఘ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏదైతే అన్యమతస్తులను ఇప్పటికే టీటీడీ గుర్తించి తొలగించేటువంటి పనిలో వారుంటే పాలక మండలిలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి తన కుటుంబం చర్చిలో పాల్గొనడం, ఏదైతే వాళ్ళ ఇతర మతాల్ని వాళ్ళ కొలవడం అన్నది ఎంతవరకు సమంజసం, వెంటనే అతన్ని తొలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు హిందూ సంఘ నేతలు అదే స్వామిలు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నించారు. చెప్పండి సార్, ఏదైతే నిన్నటి నుంచి కూడా ఈ ఫోటోలు అనేవి సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో మాధ్యమాల్లో కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు? ఏదైతే ఇప్పటికే మేము పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామంటూ టీటీడీ కావచ్చు ప్రభుత్వం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పాలక మండలి సభ్యుడి గురించి ఈ రకంగా వస్తుంటే దీన్ని ఎలా చూడాలంటారు? పూర్తి స్థాయి ప్రక్షాళన అంటే నిన్నటి నుంచి చెక్కలు కొడుతుందని మీరే చెప్తున్నారు. మరి ఈ రోజుటి వరకు టీటీడీ దీని మీద వివరణ లేదు. ఈ రోజుటి వరకు కనీసం ఇతని మీద విచారణ చేస్తామనేసి కూడా ఎటువంటి పత్రికా ప్రకటనలు కూడా టీటీడీ ఇవ్వకపోవడం చూస్తా అంటే వారు ఒక ప్రక్షాళన ఏ విధంగా ఉందనేది ఈ యొక్క సంఘటనతో మనం అర్థం చేసుకోవచ్చు. టీటీడీ చైర్మన్ గారు రావడమే ఏం చెప్పారండి, టీటీడీ క్రైస్తవ ఉద్యోగస్తుల్ని తొలగించేస్తామన్నారు. మేమంతా సంతోషించాం ఇదంతా నిజమే అనేసి. ఇక్కడ తీరా చూస్తే వాళ్ళ పాలక మండలిలోనే ఇలాంటి క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. అంటే ఈరోజు వాళ్ళ భార్య ఇక్కడ మనం ఒక ఫోటోలో చూసినట్లయితే క్లియర్గా ప్రమాణ స్వీకారం రోజు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఆమె సాంప్రదాయ వస్త్రాధారణలో బొట్టు పెట్టుకొని హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం వస్త్రాధారణ చేసుకుంది. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫోటోలో చూసినట్లయితే ఆమె నుదిటిన బొట్టు లేదు, విదేశీ సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి దుస్తులు ధరించింది. మరి ఆమె ఏ విధంగా ప్రార్థన చేస్తుందంటే మోకాలు ప్రార్థన చేస్తుంది వాళ్ళ కొడుకుతో. ఈ మోకాలు ప్రార్థన అనేది ఎవరు చేస్తారు? క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళు, ఆచరించిన వాళ్ళు, యేసు ప్రభువుని విశ్వాసించిన వాళ్ళు మాత్రమే ఈ మోకాలు ప్రార్థన అనేది చేస్తారు. అంటే ఇదేదో అలవాటుగా ఉండేవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఏదో నార్మల్గా ఒకరోజు చర్చికి పోయేసి ఏదో ఊరికే చూద్దాము టూర్కి పోయినప్పుడు అనేవాళ్ళు ఎవరు కూడా ఇట్లా మోకాల మీద ప్రార్థనలు చేయరు, ఇలాంటి దుస్తులు ధరించరు, నుదిటిన బొట్టు తీరు. హిందూ సాంప్రదాయంలో నుదిటిన బొట్టు ఎప్పుడు ఆడది తీసేస్తుందండి? భర్త చనిపోయిన రోజు తీసేస్తుంది. మరి ఈరోజు మీ భర్త బ్రతుకున్నాడు కదా, దర్శన్ బ్రతుకున్నాడే చనిపోయినాడు, ఈరోజు టీటీడీ ప్రకటించాలి. మరి ఆయన చనిపోతే ఈమె బొట్టు తీసేస్తే మేము కూడా ఒప్పుకుంటాము. ఆయన బ్రతుకుండగానే ఈమె బొట్టు ఎట్ట తీసేసింది? మరి టీటీడీకి ఇది ఒక చిన్న క్లూ మేము చెప్తున్నాం. మరి అదేవిధంగా ఆ మోకాల మీద ప్రార్థన ఏదో నార్మల్గా పోయినాము చర్చికి పోయి ఏదో విజిట్ చేసినామంటే ఏదో అనుకోవచ్చు. ఆమె ఫోటోలు తీసుకుంది. ఈ ఫోటోలు కూడా చూడండి ఎట్టున్నాయో. ఈ ఒక ఫోటో అయితే కానీ, ఈ ఒక ఫోటోలు కానీ, ఇలాంటివి ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి. అంటే ఆమె చర్చికి వెళ్ళి ఇలా మోకాల మీద కూర్చుని ప్రార్థనలు చేస్తూ ఫోటోలు తీపించుకుని వాటిని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందంటే ఇది ఏమని అర్థం? అంటే టీటీడీ క్రైస్తవ ఉద్యోగస్తులకేమో ఒక న్యాయం, టీటీడీ పాలక మండలి సభ్యులకేమో మరొక న్యాయమా? ఈరోజు టీటీడీ క్రైస్తవ ఉద్యోగస్తుల ఇళ్లలో చిన్న ఒక సిలువు కనిపించిన, ఒక బైబిల్ పుస్తకం కనిపిస్తే వెంటనే వాళ్ళని ఏదో తీవ్రవాదులుగా చూసి వాళ్ళని పట్టుకుని వచ్చి విజిలెన్స్లో ఆఫీస్లో కూర్చుని పెట్టేసి వాడిని 3 రోజులు ఉడకాడిచ్చి లాస్ట్కి సస్పెండ్ చేసి పంపిస్తారే. మరి పాలక మండలి సభ్యుడైనటువంటి వ్యక్తి ఈ విధంగా ఇన్ని వేషాలు వేసి మనకు కనిపిస్తా అంటే ఇక్కడ ఇది ఏ విధంగా చూడాలి? ఈ రోజుటి వరకు టీటీడీ స్పందించకపోవడం చూస్తే ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన? ఇలాంటివే ప్రక్షాళనలు అంటే. ఈరోజు టీటీడీ క్రైస్తవ ఉద్యోగస్తుల పట్ల మీరు ఏ విధంగా వివరించారో అదే స్పందన, అంతే వేగంగా ఇతని మీద ఈ రోజుటి వరకు చైర్మన్ గారు స్పందించట్లేదు. టీటీడీ ఈఓ గారు ఉన్నారా లేదా అర్థం కావట్లేదు. ఆయన వచ్చి ఒక 4 రోజులు అవుతుంది. ఆయన ఉన్నారా లేదా అనేది మాకే అనుమానం కలుగుతుంది అసలుకి. ఆ విధంగా ఉంది టీటీడీ ప్రక్షాళన అంటే ఇది. అంటే స్పందించకపోవడమే ప్రక్షాళన అంటే. మీరు అనేదాన్ని మేము చెప్తాను, ప్రక్షాళన అనేదానికి అట్టుంది ఇక్కడ చూస్తా అంటే. కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తాను, టీటీడీని కానీ కూటమి ప్రభుత్వానికి కానీ, మీకు హిందూ మతం పట్ల ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే, మీకు వెంకటేశ్వర స్వామి పట్ల ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే తండ్రి తొలగించండి. దీనికి మించిన ఆధారాలు ఇంకొకటి ఏం కావాలి మీకు? ఇవి సరిపోవా ఈ ఆధారాలు? ఈరోజు ఒక టీటీడీ పాలక మండలి చైర్మన్ అయితే కానీ, పాలక మండలి సభ్యులైతే కానీ కోట్లాది మంది హిందువులకు ఆదర్శంగా ఉండాలి. ఇది ఆదర్శాలంటే. కాబట్టి ఈరోజు మేము ఒకటే కోరుతాం, ఇలాంటి వ్యక్తుల్ని కొనసాగిస్తే మాత్రం మేము ఊరుకుంటూ ఉండము. ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికి కూడా మేము ప్రణాళిక చేస్తాను. స్వామీజీలు
హిందూ సంఘాలు అంతా కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రక్షాళనలు ఇలా మాటలు చెప్పి మాయ చేస్తే మాత్రం మేమైతే చూస్తూ ఊరుకోము. మా హిందూ దేవాలయాల మీద ఇలాంటి చీడ పురుగులు ఉంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. ఓం నమో వెంకటేశాయ. చూస్తున్నారు ప్రధానంగా. సో మీరు చెప్పండి, ఏదైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తక్షణమే ఈ యొక్క దర్శన్ని టీటీడీ బోర్డు మెంబర్గా తొలగించాలని మేము కోరుతూ ఉన్నాము. ఎందుకు అంటే ఈరోజు మనం చూస్తే కొండ మీదకి వెళ్ళేటువంటి ప్రతి వాహనాన్ని మనం అలిపిరి దగ్గర ఆపి మరీ తనిఖీ చేస్తూ ఉన్నాము. మరి బోర్డు మెంబర్గా తీసుకునేటటువంటి సమయం లోపల వారి యొక్క కుటుంబ ఆచారాలు కానీ వ్యవహారాలను తనిఖీ చేయాల్సినటువంటి అవసరం లేదని అడుగుతూ ఉన్నాము. ఈరోజు పాలక మండలి చూస్తే అందరూ తమ యొక్క పరపతిని వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు, కానీ ఆధ్యాత్మికంగా శ్రీవారికి నిజమైన సేవ చేసేటువంటి వారు ఉన్నారని చెప్పేసి మాకు అనుమానం కలుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము, ఈ యొక్క పాలక మండలి లోపల సాధు సంతులకు ఎందుకు స్థానం కల్పించట్లేదు అని చెప్పేసి. ఈరోజు ఇటువంటి మతిలేని వాళ్ళని తీసుకుని వస్తే సనాతన ధర్మానికి ముప్పు తెస్తూ ఉన్నారు. మరి వీరు చూడండి, తమ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు తమ యొక్క సతీమణి ఒక చర్చికి వెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉందంటే సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారండి? మరి టీటీడీ ఏమో స్లోగన్ చెప్తా ఉంది, ధర్మో రక్షత రక్షిత అని చెప్పేసి 10 సార్లు చెప్తా ఉంది. మరి ఆ ధర్మాన్ని ఎవరు ఆచరించాలి? బోర్డు మెంబర్లు ఆచరించాల్సినటువంటి అవసరం లేదా? సనాతన ధర్మాన్ని మీరు ఆచరించాల్సింది పోయి ఆ యొక్క పరమతాన్ని ఆచరిస్తూ ఉంటే వాటి హిందువులకి ఏమని సమాధానం ఇస్తూ ఉన్నారు? మేము ఈ యొక్క చిత్రాలను చూసిన వెంటనే మా యొక్క గుండెలు మొత్తం కూడా తల్లడిల్లిపోయాయి, ఇటువంటి వాళ్ళను ఈ యొక్క బోర్డు మెంబర్లుగా ఉంచారని చెప్పేసి. కాబట్టి తక్షణమే ఈ యొక్క దర్శన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన బేషరతుగా తొలగించాలి. ఈయన పేరు మాత్రమే దర్శన్ కాదు, పేరుకు తగ్గట్టుగా దర్శనాలు అమ్ముకోవడానికే టీటీడీ బోర్డు మెంబర్గా మారాడు. కాబట్టి ఈ యొక్క దర్శనాల మీద కూడా జేఈఓ గారు, అయ్యా మీరు తక్షణమే ఈయనకి ఇచ్చినటువంటి దర్శనాల మీద కూడా విచారణ జరిపించాలి, ఆయన్ని బోర్డు మెంబర్గా తొలగించాలని చెప్పేసి టీటీడీ చైర్మన్ గారికి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి జేఈఓ గారికి కానివ్వండి మేము కోరుతూ ఉన్నాము. మరెప్పుడు కూడా టీటీడీ బోర్డు లోపల ఇటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళకి స్థానం కల్పించకూడదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇది చూస్తున్న ప్రధానంగా హిందూ సంఘ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఏదైతే ఆయన బోర్డు మెంబర్గా ఆయన పదవి పొందినప్పుడు ఆయన ఉన్నటువంటి విధానం ఇదైతే ఇప్పుడు ఏదైతే తన కుటుంబ సభ్యులు ఒక చర్చిలో ప్రధానంగా హిందూ సంఘాలు తెలియజేస్తున్నది మోకాళ్ళ పైన కూర్చొని ప్రార్థన చేయడం అన్నది ఖచ్చితంగా వాళ్ళు ఆ మతాన్ని కొలుస్తుంటారు కాబట్టి మోకాళ్ళ మీద కూర్చొని ఈ రకంగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారి బ్యాక్గ్రౌండ్ కనుక్కోకుండా టీటీడీ ఎలా బోర్డు మెంబర్ సభ్యులకి ఇలాంటి వారినంతా కూడా నియమించింది, వెంటనే అతన్ని తొలగించాలి, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము చేపడతామంటూ కూడా హిందూ సంఘ నేతలతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.